நைஃப் வந்து ஒரிஜினல். அதனால சார் நானே பண்ணுறேன் சார். அப்படி பார்த்தாரு, இப்படி குத்துவேன், அப்படி பிடிப்பார். జైలర్ అన్లాక్ సూపర్ స్టార్ నటించిన మెగా బ్లాక్ బస్టర్ జైలర్ అన్లాక్ BTS డాక్యుమెంటరీ ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ తో ఇప్పుడు మీ సన్ నెక్స్ట్ లో చూసి ఆనందించండి. ఇప్పుడే యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఏవండి ఏవండి మళ్ళీ స్టార్ట్ చేశారా? అంటే ఏంటి అర్థం? పని చేయటం నా వల్ల కాదంటావా? టైంపాస్కి ఈ ధ్యానం చేస్తున్నాను అనుకున్నావా? మీరు కళ్ళు మూసుకుని ధ్యానం చేస్తున్నారో ఇంకేమైనా చేస్తున్నారో ఎవరికి తెలుసు? మీరు చెప్పే పని ఏదీ అవ్వలేదు. టైం వేస్ట్ కాకపోతే ఇంకేంటి? చూడు శాంభవి, ఈ ఇంట్లో అందరూ ఎలా పనిచేస్తున్నారో నేను కూడా బాధ్యతగా పనిచేస్తున్నాను. ఏంటో ధ్యానం చేయడం కూడా ఒక పనేనా? ఇదిగో మా అమ్మతో చెప్పి మీకొక ధ్యాన మందిరం కట్టిస్తాను, అక్కడికి వెళ్ళి చేసుకోండి ధ్యానం. అప్పుడు ఏ ప్రాబ్లము ఉండదు. అందరూ వచ్చి మీకు పాద పూజ చేసి వెళ్తారు. అంత పని చేయకు శాంభవి. అత్తయ్యకి తెలిస్తే నాకు 4 తగిలించి బయటకు పంపిస్తుంది. ఇంట్లో నుంచి వెళ్ళిపోతే మళ్ళీ మనం నరసాపురం వెళ్లాల్సి వస్తుంది. అయితే ఇకపై ఈ ధ్యానం ఇవన్నీ ఆపేసి బుద్ధిగా ఉండండి. నువ్వేం చెప్పినా వింటా గాని ధ్యానం మాత్రం ఆపను. ఏదో ఒక రోజు నా ధ్యానంతో నిధి సంపాదిస్తాను. ఆ రోజు తెలుస్తుంది ఈ సత్తిపండు పవర్ ఏంటో. చాలే ఆపండి. మీరు కళ్ళు మూసుకుని ఇక్కడ కూర్చుంటే నిధి వెతుక్కుంటూ వస్తుందా? నా గురించి తెలియక నువ్వు అలా మాట్లాడుతున్నావు శాంభవి. మా గురువు గారు ఉపదేశించిన మంత్రం స్మరిస్తూ ధ్యానం చేస్తున్నాను కదా. తొందరలోనే నాకు కొన్ని దివ్య శక్తులు వస్తాయి. కావాలంటే నీకు కూడా ఆ మంత్రం ఉపదేశిస్తాను, నువ్వు కూడా ధ్యానం చేయి. నాకేమీ వద్దులే గాని మీ ధ్యానం ఏదో మీరే చేసుకోండి. మనం బాగుండాలనే కష్టపడుతున్నాను శాంభవి, అర్థం చేసుకో బంగారం. సర్లేండి, ఆ ధ్యానం ఏదో కానివ్వండి. థ్యాంక్ యూ. తర్వాత మాట్లాడతాను. ఎవరితో ఫోన్ మాట్లాడుతున్నావు? నా ఫ్రెండ్ రమతో మాట్లాడుతున్నాను. నీ నాటకాలన్నీ నా దగ్గర కాదు, నిజం చెప్పు, ఎవరితో మాట్లాడుతున్నావు? అంత సీరియస్గా ఎవరితోనో ఫోన్ మాట్లాడుతూ నన్ను చూడగానే ఫోన్ కట్ చేసావంటే నిన్ను అనుమానించాల్సిందే. విశ్వ, నేను నిజమే చెప్తున్నాను. నా ఫ్రెండ్ తోనే మాట్లాడుతున్నాను. అయితే నా ముందే మాట్లాడాల్సింది. మధ్యలో ఫోన్ ఎందుకు కట్ చేసావు? నిన్ను చూడగానే నీతో మాట్లాడాలని కాల్ కట్ చేశాను, అంతే. ఇలాంటి కథలన్నీ సత్తుపండు అన్నయ్యకో శాంభవికో చెప్పు, నమ్ముతారు. కానీ నేను మాత్రం నమ్మను. అసలు నీ ప్లాన్ ఏంటి సంధ్య? ఎవరితో మాట్లాడుతున్నావు? ఏం చేయబోతున్నావు? చెప్పు. అనవసరంగా నన్ను అనుమానించుకు విశ్వ. అలాంటిదేమైనా ఉంటే నీతో చెప్పేదాన్ని కదా. ఇప్పుడు నువ్వు నిజం చెప్పకపోతే
నువ్వు ఎవరితోనో చేతులు కలిపి ఏదో ప్లాన్ చేస్తున్నావని అమ్మతో చెప్తాను. అంత పని చేయకు విశ్వ. కోపంలో అత్తయ్య నన్ను బయటికి పంపించేస్తుంది. ఆ తర్వాత నువ్వు లేకుండా నేను ఎలా బతకగలను చెప్పు? నేను నీకు అక్కర్లేకపోయినా నువ్వు నాకు కావాలి విశ్వ, కావాలి. ఆపుతావా నీ నాటకాలు? సంధ్య, నువ్వు నిజం చెప్పకపోయినా నువ్వు ఏం చేయబోతున్నావో తెలుసుకోవడం నాకు పెద్ద కష్టమే కాదు. నీ ప్రతి అడుగు నేను గమనిస్తూనే ఉంటాను. జాగ్రత్తగా ఉండు. అవును, నేను జాగ్రత్తగానే ఉండాలి. నా ప్లాన్ విశ్వకి తెలిస్తే అత్తయ్యకు చెప్పి మొత్తం చెడగొట్టేస్తాడు. శ్రావణి, ఏమైందే? శ్రీవారు భోజనం చేశారో లేదో తెలియటం లేదు. దాని గురించైనా డల్గా ఉంది. ఒక్క నిమిషం ఉండు. చెప్పు అని. నవీన్ బాబు, ఏం లేదు. అక్షయ్ బాబు భోజనం తిన్నారా? శ్రావణి చేసిన చేతి వంటని తను గుర్తుపట్టారా? వాణి, నేను కొంచెం బిజీగా ఉన్నాను. ఒక 5 నిమిషాలు మీ దగ్గరికి వస్తాను. మీరు క్యాంటీన్లో ఉండండి. సరే నవీన్ బాబు. నాకు అర్థమైంది వాణి. శ్రీవారు నా వంట రుచి మర్చిపోయారు. ఎప్పుడు అద్భుతంగా వండుతానని పొగిడేవారు. నేను వంట బాగా చేస్తానని పూటకొక్కసారైనా గుర్తు చేసేవారు. కానీ ఈరోజు అన్నీ మర్చిపోయారు. చూసావా, రోజు రోజుకి శ్రీవారు నాకు దూరం అవుతున్నారు. అబ్బా శ్రావణి, ఇంతసేపు ఏమో అక్షయ్ బాబు గారు నువ్వు వండిన భోజనం తింటే నీ చేతి వంటని గుర్తుపట్టేస్తారేమోనని కంగారు పడ్డావు. ఇప్పుడేమో తిన్నారో లేదో అని ఆలోచిస్తున్నావు. ప్రేమంటే ఇదే శ్రావణి. అది ఎప్పటికీ అర్థం కాదు. నవీన్ బాబు గారు ఏదో పనిలో బిజీగా ఉన్నారంట. కాసేపట్లో వస్తానని చెప్పారు కదా. ఇక్కడికి వచ్చిన తర్వాత అక్షయ్ బాబు గారు ఏమన్నారో చెప్తారులే.